హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీబీ స్టడీస్. ఈ వీడియోలో నేను 2026 మార్చికి సంబంధించిన థర్డ్ వీక్ ఎంతో ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే చెప్పబోతున్నానండి. అవింటూ మనము ఈ వీడియోలో ఒకసారి చూసేద్దాం. క్రింది వాటిలో సరైంది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఏంటి అంటే థర్డ్ వన్ ఏబిసిడి 4 కరెక్టే. ఏబిసిడి ఈ 4 కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ సెకండ్ వన్, దాంతో పాటుగా మనం ఇక్కడ నోట్ అని ఇచ్చారు, దీన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మరింత మోర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంటుంది. అట్లనే ఇక్కడ పుస్తకం పేరు అండ్ సంవత్సరం, అంటే ఎవరు ఏ పుస్తకంని ఏ సంవత్సరంలో రాశారు అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. మనం అది కూడా చూడొచ్చు. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 మార్చి 11 నుంచి 13 వరకు ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు, మనకు ఒక బాక్స్ ఇచ్చేసారు పథకాల పట్టి అని. ఇక్కడ ఎంతమంది ఏ దేశానికి ఎన్ని పథకాలు వచ్చాయి అని అయితే మనకుంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడైతే ఏ దేశానికి ఎన్ని పథకాలు వచ్చాయని అయితే ఉంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వైర్లు లేకుండా గాలిలో విద్యుత్తును పంపి ఏ దేశ శాస్త్రవేత్తలు రికార్డు సృష్టించారు అంటే ఫిన్లాండ్ దేశస్థులు రికార్డు సృష్టించారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, అంతర్జాతీయ మలేరియా సదస్సు మార్చి 7 నుంచి 9 వరకు ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలోనే జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్న ఖర్గ్ ఐలాండ్ ఏ దేశానికి చెందినది అంటే ఇరాన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, 2026 మార్చి 15న న్యూఢిల్లీలో ఇచ్చిన 2026 బీసీసీఐ నమన్ అవార్డులో పాలి ఉమ్రిగర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే శుభమన్ గిల్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు, మనకి బీసీసీఐ నమన్ అవార్డు 2026లో అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఉంది, మనం చూడొచ్చు. ఒకసారి మీకు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ కూడా చదవచ్చు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, భారత్లో 94వ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే మయాంక్ చక్రవర్తి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఫ్రీడమ్ షీల్డ్ అనే సంయుక్త సైనిక విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయి అంటే అమెరికా దక్షిణ కొరియా మధ్య జరుగుతాయి. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, సరస్సుల ఆరోగ్యం గాలి నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా లేక్ అండ్ ఎయిర్ వాచ్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే గుజరాత్. నెక్స్ట్ 10th క్వశ్చన్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో భారతదేశంలో పనిచేసే అణ్విద్యుత్ ప్లాంట్లు కార్యకలాపాలకు నాయకత్వం వహించే మొదటి మహిళగా ఎవరు గుర్తింపు పొందారు అంటే ఆర్ఎం నాచమ్మాయి. నెక్స్ట్ 11th క్వశ్చన్, 98వ ఆస్కార్ అవార్డులు 2026లో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రానికి ఏ విభాగంలో ఆస్కార్ రాలేదు అంటే ఉత్తమ సినిమాటోగ్రఫీ అనే చిత్రానికి ఆస్కార్ అవార్డు రాలేదు. నెక్స్ట్ 12th క్వశ్చన్, 98వ ఆస్కార్ అవార్డులకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. ఏంటి అంటే ఉత్తమ నటుడు మైకెల్ బి జోర్డాన్, ఉత్తమ నటి జెస్సీ బక్లీ, ఉత్తమ సహాయ నటి ఎమీ మాడిగన్, ఉత్తమ దర్శకుడు ఎవరంటే పాల్ థామస్ అండర్సన్, ఉత్తమ సహాయ నటుడు ఎవరంటే సీన్ పెన్. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్, 98వ ఆస్కార్ అవార్డులో
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ పురస్కారానికి పొందిన సెటిల్మెంట్ వాల్యూ దర్శకుడు జోచిమ్ ట్రయర్ ఏ ఏ దేశ చిత్రం అంటే నార్వే. నెక్స్ట్ 14th క్వశ్చన్. పోర్టు నిర్వహణ కోసం డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ ప్రారంభించిన ఇండియాలోని ప్రధాన పోర్ట్ ఏది అంటే వివో చిదంబరం పోర్టు. నెక్స్ట్ 15th క్వశ్చన్. అనిమేష కవితా సంపుటికి 2025 సంవత్సరానికి ఎవరికి కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది అంటే నందిని సిద్ధారెడ్డి గారికి అయితే వచ్చింది. నెక్స్ట్ 16th క్వశ్చన్. జాతీయ టీకాల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు అంటే మార్చ్ 16th. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2023 నుంచి 24లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది అంటే ఒడిశా. నెక్స్ట్ 18th క్వశ్చన్. 13 ఏళ్ల క్రిందట ప్రమాదవశాత్తు గాయపడి కోమాలోకి వెళ్ళిన ఎవరికి కారుణ్య మరణానికి ప్రసాదించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది అంటే హరీష్ రాణా. నెక్స్ట్ 19th క్వశ్చన్. 2026 మార్చి 15న తమిళనాడులోని ట్యుటికోరిన్ ఎయిర్పోర్ట్ పేరును ఏ విధంగా మార్చారు అంటే తుత్తుకూడి ఎయిర్పోర్టు. నెక్స్ట్ 20 క్వశ్చన్. మాదక ద్రవ్యాల నివారణకు ఉద్దేశించిన ఆపరేషన్ జెరీకోను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే మిజోరాం. ఇవండి మార్చికి సంబంధించి థర్డ్ వీక్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.